మీలో ఎవరిని కదిలించాలో నాకు అర్థం కావట్లేదు. ఒక మ్యూజిక్ డైరెక్టర్ని కదిలించాలా, రచయితని కదిలించాలా, లేకపోతే ఒక నటుడిని కదిలించాలా, డైరెక్టర్ని కదిలించాలా? ఇంతమంది కనిపిస్తున్నారు మీ ఒక్కరిని చూస్తుంటే నాకు. అవునా, ఒక ఆర్పి పట్నాయక్ కదిలించాడు. ఎలా ఉన్నారు సార్? వెరీ గుడ్, యాజ్ యూజువల్. ఎప్పుడు నేను హ్యాపీగా ఉంటాను. ఎప్పుడు హ్యాపీగా ఉంటారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు మాకు దగ్గరైంది మ్యూజిక్ డైరెక్టర్గా కాబట్టి ఎన్నో అద్భుతమైన పాటలు అందించారు. ఇప్పటికీ ఎంతో మందిని కదిలించిన మీ ఫేవరెట్ సాంగ్ ఏంటి అంటే ఖచ్చితంగా అది మీ ప్లేలిస్ట్లో ఒకటి అయ్యే ఉంటుంది. ఐఎమ్ డామ్ షూర్, ఎందుకంటే అందులో నేను కూడా ఒకటి కాబట్టి. మీకేది ఇష్టం నేను పాడిన పాటలు? 1000 కన్నులతో సాంగ్ అయితే నేను ఎన్నిసార్లు విన్నాను సార్. నాకు ఆ వైబ్స్ ఎప్పటికీ ఫస్ట్ టైం విన్నట్టే అనిపిస్తుంది ఆ సాంగ్ విన్నప్పుడల్లా. సో అప్పటి సాంగ్స్ ఎప్పటికీ అందరి మధ్యలో నిలిచిపోతాయి. ఆ క్రెడిట్ అంతా మీకే. యా, అంటే ఆ క్రెడిట్ నేను ఒక్కడిని తీసుకోదలుచుకోలేదు, ఎందుకంటే అంత మంచి సాహిత్యం రాసిన లిరిక్ రైటర్స్, అలాగే అంత మంచి సిచ్యువేషన్స్ ఇచ్చిన డైరెక్టర్స్. ఎస్. సో మీరు ఒకప్పుడు ఒక సెన్సేషన్ అని చెప్పుకోవాలి, ఒక బ్రాండ్ అని చెప్పుకోవాలి ఆర్పి పట్నాయక్ అంటే. అంత బాగా మ్యూజిక్ డైరెక్టర్గా ఉండి మీరు ఎందుకు వెంటనే యాక్టింగ్కి డైరెక్టర్ అలా ఎందుకు షిఫ్ట్ అయ్యారు? అంటే ఒక పాయింట్ ఉంటుంది కదా, ఇలా చెయ్యాలి, డైరెక్టర్ కావాలి, లేకపోతే నటుడిగా మళ్ళీ ట్రై చేయాలి అని చెప్పేసి. ఏంటి ఆ పాయింట్? మీకు ఏమనిపించింది? నేను కౌంటర్ క్వశ్చన్ ఇస్తాను. నాకేస్తారా? నేను ప్రిపేర్ అయ్యి రాలేదు సార్. నేను కూడా ప్రిపేర్ అయ్యి రాలేదు కానీ ఇప్పుడు మీరు యాంకర్. ఓకే, ఇప్పుడు మీకు ఒక మంచి సినిమాలో హీరోయిన్గా వచ్చింది, మీకు చాలా ఇష్టమైన హీరో పక్కన యాక్ట్ చేయాలని వచ్చింది. ఓకే, వెంటనే ఎగిరి గంతేసి మీరు యాక్ట్ చేస్తారు. ఓకే, ఆ తర్వాత ఇంత మంచి హీరోయిన్ ఈ అమ్మాయిని మన ఛానల్లో యాంకర్గా కాదు మన ఛానల్లో ఎండీగా పెట్టుకుందామని మళ్ళీ ఈ ఛానల్కి వెనక్కి పిలిపించుకున్నారు. ఈ స్టెప్స్ అన్ని మీరు తీసుకుంటారా లేదు? తీసుకుంటాం. ఓకే, అక్కడ అలా జరిగిపోయిందంటారా? నా ఆన్సర్ అదే. అంటే మీరు తెలివిగా నాతోనే ఆన్సర్ చెప్పిస్తున్నారు. ఓకే, అలాగే మీరు ఇప్పుడు మ్యూజిక్ డైరెక్టర్గా చేస్తారు, రచయితగా చేస్తారు, డైరెక్టర్గా చేస్తున్నారు. వీటన్నిటిలో కూడా మీరు ఏది సాటిస్ఫైయింగ్గా చేశారు వర్క్? ఏది బాగా మీకు నచ్చింది చేసేటప్పుడు? ఇక్కడ ఒక సీక్రెట్ చెప్పాలి. మ్యూజిక్ డైరెక్టర్గా నేను ఎన్ని చేసినా దాని క్రెడిట్ ఆర్పి పట్నాయక్ కాదు. ఎందుకంటే మ్యూజిక్ మీరు ఇప్పుడు ఒక సిచ్యువేషన్ చెప్పారనుకోండి, ఆ సిచ్యువేషన్ మీరు చెప్పిన ఎండ్ అయ్యేలోపు నాకు ట్యూన్ వచ్చేస్తుంది. అంత ఫాస్ట్గా ఎవరు చేయరు ట్యూన్, నేను కూడా చేయను. అంటే ఎవరు చేస్తున్నారు అంటే ఈ సోల్ ఉంది కదా, ఈ సోల్ ఇంతకు ముందు బర్త్లో చాలా పెద్ద మ్యూజిషియన్, అతను ఎవరో నాకు తెలియదు. ఆ మ్యూజిషియన్ తన కోరికలు ఈ బాడీ త్రూగా తీర్చుకుంటున్నాడు. అందుకు ఈ క్రెడిట్ అంతా ఆ సోల్కి వెళ్తుంది, అంటే ఈ సోల్ తాలూకా ఆ ప్రీవియస్ బర్త్కి వెళ్తుంది మ్యూజిక్ వరకు. ఇప్పటి వరకు ఆర్పి పట్నాయక్ యాజ్ ఎ మ్యూజిక్ డైరెక్టర్ ఎంత పేరు వచ్చిందో ఈ పేరు అంతటికీ కారణం ఆయనే. అయితే ఆ సోల్ నేను క్యారీ చేస్తున్నా కాబట్టి ఆ క్రెడిట్ నేను కొట్టేస్తున్నా. అంతే అంటారా? ఓకే. వెన్ ఇట్ కమ్స్ టు రైటింగ్ అది నేనే, ఏ సోల్తో సంబంధం లేదు. నేను ఈ లైఫ్లో ఈ లైఫ్ డెవలప్ చేసుకున్న ఒక మంచి ట్రైట్ అది. రైటర్గా అవుట్ ఆఫ్ ది బాక్స్ ఆలోచిస్తా. అందరు ఆలోచనలు ఎక్కడ ఆగిపోతే అక్కడ నేను ఆలోచిస్తా, అక్కడ నుంచి నా ఆలోచన మొదలవుతామాట. అది నా ట్రైట్. నేను ఐ టేక్ ఆల్ ది క్రెడిట్స్ ఫర్ మై రైటింగ్. అండ్ మామూలుగా ఒక కథ రాయాలంటే 6 నెలలు పడితే నాకు 1/2 గంట పడుతుంది. 1/2 గంటలో కథ రాయగలరా?